వెల్కమ్ టు 99 టీవీ లీగల్. నేను లక్ష్మి. కట్నం అనే ఆచారం మన సమాజంలో చాలా కాలంగా కొనసాగుతూ వస్తున్న ఒక పెద్ద సామాజిక సమస్య. పెళ్లి సమయంలో అమ్మాయి పక్షం నుంచి అబ్బాయి పక్షానికి డబ్బు, బంగారం, ఆస్తులు లేదా ఇతర వస్తువులు ఇవ్వడం కట్నంగా పరిగణిస్తారు. ఇది మొదట్లో స్వచ్ఛందంగా ఇచ్చే బహుమతుల రూపంలో ఉండేది. కానీ కాలక్రమేణా అది బలవంతంగా మారిపోయింది. ఈ పరిస్థితిని అరికట్టడానికి భారత ప్రభుత్వం కఠినమైన చట్టాన్ని తీసుకొచ్చింది. అదే కట్న నిషేధ చట్టం. డౌరీ ప్రొహిబిషన్ యాక్ట్ అనే ఈ చట్టం 1961వ సంవత్సరంలో అమల్లోకి వచ్చింది. ఈ చట్టం ప్రకారం కట్నం ఇవ్వడం, తీసుకోవడం, అడగడం ఇవన్నీ కూడా నేరాలుగా పరిగణించబడతాయి. పెళ్లి ముందు, పెళ్లి సమయంలో లేదా పెళ్లి తర్వాత ఎప్పుడైనా కట్నం కోరినా ఇచ్చినా అది చట్టవిరుద్ధమే. ఈ చట్టం యొక్క ముఖ్య ఉద్దేశం మహిళలను రక్షించడం. ఎందుకంటే కట్నం వల్ల చాలా మంది మహిళలు వేధింపులకి గురవుతున్నారు. కొన్ని సందర్భాలలో శారీరకంగా, మానసికంగా కూడా హింసించబడుతున్నారు. ఇంకా దురదృష్టకరంగా కట్నం కోసం హత్యలు కూడా జరుగుతూనే ఉంటాయి. ఈ పరిస్థితులను తగ్గించడానికి ఈ చట్టం చాలా కీలకంగా మారింది. ఈ చట్టం ప్రకారం కట్నం తీసుకున్న వారికి లేదంటే అడిగిన వారికి కనీసం 5 సంవత్సరాల జైలు శిక్ష విధించబడుతుంది. అలాగే జరిమానా కూడా ఉంటుంది. ఇంకా ఈ చట్టం కింద మహిళలకు రక్షణగా ఇతర చట్టాలు కూడా ఉన్నాయి. ఉదాహరణకు భార్యపై వేధింపులు జరిగితే ఆమె సెక్షన్ 498A ఐపీసీ కింద కేసు పెట్టవచ్చు. అలాగే కట్నం కారణంగా మరణం జరిగితే అది చాలా తీవ్రమైన నేరంగా పరిగణించి కఠినమైన శిక్షలను విధిస్తారు. అయితే ఈ చట్టం ఉన్నప్పటికీ కట్నం పూర్తిగా అంతరించిపోలేదు. కారణం మనుషుల్లో మార్పు రాకపోవడం. చాలా కుటుంబాలు ఇంకా కట్నాన్ని ప్రతిష్టగా భావిస్తాయి. కొందరు అబ్బాయి చదువు, ఉద్యోగం ఆధారంగా కట్నాన్ని డిమాండ్ చేస్తున్నారు. ఇది చాలా పెద్ద తప్పు. పెళ్లి అనేది 2 కుటుంబాల మధ్య ప్రేమ, నమ్మకం మీద ఉండాలే కానీ డబ్బు మీద కాదు. ఇంకా ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే కొన్నిసార్లు ఈ చట్టాన్ని దుర్వినియోగం చేసే సందర్భాలు కూడా ఉన్నాయి. కొన్ని తప్పుడు కేసులు పెట్టడం వల్ల నిజమైన బాధితులకు న్యాయం ఆలస్యం అవుతుంది. అందుకే చట్టాన్ని సరిగ్గా ఉపయోగించడం చాలా ముఖ్యం. సమాజంలో మార్పు రావాలంటే చట్టం మాత్రమే సరిపోదు. ప్రతి ఒక్కరూ తమ ఆలోచనలను మార్చుకోవాలి. కట్నం ఇవ్వడం, తీసుకోవడం రెండూ తప్పని అర్థం చేసుకోవాలి. తల్లిదండ్రులు కూడా తమ పిల్లలకు చిన్నప్పటి నుండే మంచి విలువలు నేర్పాలి. ముఖ్యంగా అబ్బాయిలకు పెళ్లి కోసం కట్నం తీసుకోవడం నేరం అని చెప్పాలి. మహిళలు కూడా ధైర్యంగా ఉండాలి. ఎవరైనా కట్నం అడిగితే అటువంటి పెళ్లిని తిరస్కరించే ధైర్యాన్ని కలిగి ఉండాలి. ప్రభుత్వం కూడా కఠినంగా చట్టాన్ని అమలు చేయాలి. పోలీసు వ్యవస్థ, న్యాయ వ్యవస్థ వేగంగా పనిచేయాలి. మొత్తంగా చూస్తే కట్న నిషేధ చట్టం ఒక మంచి ప్రయత్నం. కానీ అది పూర్తిగా ఫలించాలంటే సమాజం మొత్తం మారాలి. ప్రతి ఒక్కరూ కట్నానికి వ్యతిరేకంగా నిలబడాలి. అప్పుడు మాత్రమే మన సమాజం నిజమైన సమానత్వంతో ముందుకు సాగుతుంది.